హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖ్య పార్ట్ 45. అతను ఆందోళనతో తలదించుకున్నాడు. కేవలం ఆమె ఆలోచనలకి నా శరీరం ఇలా ఎందుకు స్పందిస్తుంది? 5 ఏళ్ల క్రితం నాకు కావేరికి మధ్య ఆ ఒక్క రాత్రి జరిగిన తప్పు గురించి ఇప్పుడు ఆమెకు తెలిసింది. ఇక తను నన్ను మరింత ద్వేషిస్తుందేమో. సరిగ్గా అదే సమయానికి ఆర్య ఫోన్ మోగింది. అతను ఫోన్ అన్లాక్ చేసి చూడగా అంజలి నుండి ఒక మెసేజ్, దానితో పాటు పసుపు రంగు టీషర్ట్ ఫోటో ఒకటి కనిపించింది. ఇది కుటుంబ క్రీడోత్సవం యూనిఫామ్. మీరు నిజంగా రావాలి అనుకుంటున్నారా? ఇక ఎంతో మామూలు టీషర్ట్ ఇది. ఇలాంటి చొక్కాలు ఆన్లైన్లో కొన్ని వందలకి దొరుకుతాయని పందెం కాయగలను. నేను బన్నీని ఇప్పటికే మాట ఇచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. ఆర్య వెంటనే అంజలి మెసేజ్కి సమాధానం టైప్ చేశాడు. అయినా ఇది మీ ప్రతిష్టకు అస్సలు సరిపోదు. మీరు ఇందులో పాల్గొనకపోవటమే మంచిదని నా అభిప్రాయం. ఎలాగో నేను టీచర్కి చెప్పి మీ స్థానంలో పాల్గొనగలను. కళ్ళు చిన్నవి చేసి అంజలి జవాబును చదివిన ఆర్య నిశ్చయంగా తిరిగి మెసేజ్ పంపాడు. నేను ఖచ్చితంగా వస్తాను. అదే సమయంలో అంజలి మంచం మీద పడుకుని ఆర్యకి మెసేజ్లు పంపుతుంది. అతను రావద్దని తను ఎంత ప్రయత్నించినా పట్టు వీడకపోవటం చూసి ఆమె ఒక మెసేజ్తో జవాబిచ్చింది. సరే, ఈ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలుగా కలుద్దాం. సరే, బన్నీ ఇంకా నిద్రపోలేదా అని ఆర్య అడిగాడు. లేదు, నిద్రపోయాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? మంచం మీద పడుకుని మీతో మాట్లాడుతున్నాను. అంజలి నుండి వెంటనే సమాధానం వచ్చింది. అంజలి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి 1000 కోట్లు ఇస్తే? ఆర్య అకస్మాత్తుగా అడిగాడు. అది చూడగానే అంజలి మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. అతన్ని పెళ్లి చేసుకోవడానికి 1000 కోట్ల? తను డబ్బున్నోడు కదా అని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాడా? మీకు ఆడిది కావాలంటే వెళ్ళి కావేరిని వెతుక్కోండి. నేను ఒంటరిగా ఉన్నా సరే కావేరి మిగిలిన మెతుకులను ఎప్పటికీ నేను ముట్టుకోను. ఆమె ఎంతో ఆత్మాభిమానంతో ఆర్యాన్ని తిరస్కరించింది ఆ మెసేజ్ లో. భవంతిలో అతను కూర్చున్న సోఫా చుట్టూ వాతావరణం ఉద్రేకంగా మారింది. ఆర్య ముఖం వెంటనే నల్లబడింది. ఆమె నన్ను అంతగా ద్వేషిస్తుందా అని బాధపడ్డాడు. అతను పదునైన చూపులతో తలెత్తాడు. చూస్తూ ఉండంజలి, భవిష్యత్తులో ఏదో ఒక రోజు నా చేతలకు నువ్వు కరిగిపోతావు. ఎలాగో మనం జీవితాంతం కలిసి ఉండడానికి ఇంకా చాలా సమయం ఉంది కదా. ఇక సరిగ్గా అప్పుడే ఆర్య ఫోన్ మోగడం మొదలైంది. అది కావేరి నుండి వచ్చిన కాళ్ళని గమనించి అతను ముఖం జిట్లించి కాల్ అందుకున్నాడు. హే కావేరి. ఆర్య, నాకు భయంగా ఉంది. నువ్వు వచ్చి నాకు తోడుగా ఉండగలవా? అతనిలో రక్షణ భావాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తూ కావేరి దీనంగా అడిగింది. నేను కమల గారిని నీకు తోడుగా ఉండడానికి పంపిస్తాను. వద్దు వద్దు, నాకెవరూ వద్దు, నువ్వే కావాలి. ఆర్య, నాకు 5 ఏళ్ల క్రితం నాటి ఆ రాత్రి గురించి కలొచ్చింది. నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు. మళ్ళీ అదంతా మళ్ళీ నీతో ఉండాలి అని ఉంది. కావేరి గొంతులో ఏదో తెలియని ఆశ, అస్పష్టత ధ్వనించాయి. అయినప్పటికీ ఆర్య ఒక క్షణం ఆగాడు. ఆ రాత్రి నేను ఆమెను అంత దారుణంగా గాయపరిస్తే ఆమెకు ఆ జ్ఞాపకాలు ఎలా గుర్తొస్తాయి? కావేరి, ఆ రాత్రి నేను నిన్ను ఎలా చూశానో నీకు గుర్తుందా? అది నీకు ఒక పీడకలలా ఉండాలి. అతను ప్రశాంతంగా అడిగాడు. అది విన్న కావేరి మూలిగింది. ఆ రాత్రి నేను భయపడ్డాను, కానీ నిన్ను తలుచుకుంటే ఆ నొప్పి కూడా ఆనందంగా మారిపోయింది. నువ్వు దాని గురించి ఆలోచించడం మానేయాలి. నువ్వు మానసిక క్షోభకు గురవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆర్య. సరే, అయితే మార్గం మధ్యలో నేను రేపు కంపెనీకి వచ్చి నీతో పాటు మధ్యాహ్నం భోజనం చేయాలి అనుకుంటున్నాను. సరే అని ఆర్య జవాబిచ్చాడు. నేను ఇప్పుడు స్నానం చేయాలి అంటూ ఫోన్ పెట్టేశాడు. అదే సమయంలో నగరం మధ్యలో ఉన్న ఒక భవంతిలో ఉంటున్న కావేరి నుదుటి మీద చెమటలు పట్టాయి. ఆర్య నిజం దాదాపు కనిపెట్టేశాడు. అతని గొంతును బట్టి చూస్తే ఆ రాత్రి అతను అంజలిని ఎంతగా హింసించాడో గ్రహించినట్టున్నాడు. అయినా అప్పుడు అతను పిచ్చి పట్టినట్టున్నాడు. పైగా అది అంజలికి మొదటిసారి కాబట్టి అతని లాంటి వాడి చేతిలో ఆమె దారుణంగా హింసించబడి ఉంటుంది. అయినా కూడా కావేరికి అసూయ కలగకుండా ఉండలేకపోయింది. ఆ రాత్రి అక్కడ నేను ఉండుంటే ఎంత బాగుండేది. ఆర్య రెచ్చిపోయినప్పుడు ఎలా ఉంటాడో చూసేదాన్ని. ఆర్య కండలు తిరిగిన శరీరం గురించి ఆలోచిస్తుంటేనే ఆమెకు శరీరం వేడెక్కింది. ఒక్కసారైనా సరే నేను అతనితో కలిసి ఉండాలి. గురువారం రోజు అంజలి అర్ధ రోజు సెలవు తీసుకుని సుధాకర్ సహాయంతో తన సామానంతా అపార్ట్మెంట్ నుండి కొత్త ఇంటికి మార్చింది. సుధాకర్ బన్నీని తీసుకురావడానికి వెళ్ళగా ఆమె ప్రశాంతంగా ఇంటిని అలంకరించడం మొదలుపెట్టింది. అందంగా బిల్డింగ్ కింద ఒక మాల్ ఉండటంతో
అంజలికు రోజువారీ అవసరాలన్నీ సులభంగా దొరికాయి. పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. రాత్రికి ఆమె కడుపు నిండా మంచి భోజనం వండింది. ఇప్పటి నుండి ఈ నగరంలో వారికి సొంతమంటూ ఒక చోటు దొరికింది. నానా, ఈ మధ్య మన కంపెనీ రూటల్ ఎలా ఉంది అని అంజలి ఆసక్తిగా అడిగింది. అంతా బాగుందమ్మా. ఈ మధ్య మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది గనక మన చేతికొస్తే దాదాపు 10 కోట్ల లాభం వస్తుంది. అది విన్న అంజలికు సుధాకర్ గురించి చాలా సంతోషంగా అనిపించింది. సుధాకర్కు వయసు మీద పడుతుంది. ఈ సమయంలో కంపెనీ వ్యవహారాలు సరిగ్గా జరగకపోతే ఆయన బాధపడతారని ఆమె అర్థం చేసుకుంది. అకస్మాత్తుగా సుధాకర్ అంజలి వైపుకు సీరియస్ గా చూసి, అంజలి, నువ్వు ఎప్పటికీ ఈ డిజైనింగ్ రంగంలోనే ఉండిపోవాలి అని అనుకుంటున్నావా? కంపెనీ నిర్వహణ నేర్చుకోవాలి అని ఆలోచన నీకు ఎప్పుడూ రాలేదా అని అడిగాడు. సుధాకర్ గారి ఉద్దేశం అంజలికి వెంటనే అర్థమయ్యింది. ఆయన ఆయన తన కంపెనీని తన చేతుల్లో పెట్టాలి అనుకుంటున్నారా? బహుశా ఆయనకు 60 ఏళ్ళు దగ్గర పడడంతో ఆందోళనగా ఉన్నారేమో. నాకు ఆ పని చేత కాదు నాన్న అని అంజలి వినయంగా బదిలిచ్చింది. కనీసం అనుష కన్నా నువ్వే ఎంతో పరిణితి చెందిన దానివి. కంపెనీని నీ చేతుల్లో ఉంటేనే నాకు నిశ్చింతంగా ఉంటుందమ్మా అని సుధాకర్ నిజాయితీగా వివరించారు అంజలికు. ఎందుకంటే సుభద్ర అనుషని బాగా గారాబం చేసి పాడు చేసింది. డబ్బు ఖర్చు పెట్టడం తప్ప దానికి ఏమీ తెలీదు. మీకు ఇంకా వయసు ఉంది నాన్న. మరో 2 ఏళ్ళు ఆగి అప్పుడు నిర్ణయం తీసుకోండి, ఇప్పుడు కాదు. పని కొంచెం పెద్దవాడయ్యే వరకు నాకు మీకు సహాయం చేసేంత సమయం కూడా ఉండదు కదా నాన్న అని అంజలి ఒక క్షణం ఆలోచించే సలహా ఇచ్చింది. సుధాకర్ కేవలం అడిగినప్పుడు అంజలి తనకు సహాయం చెయ్యాలనే ఆలోచనతో ఉందని తెలిసి సంతోషించారు. సరే అమ్మా, మరో 2 ఏళ్ళు నేనే కంపెనీని చూసుకుంటాను. ఇక ఆ తర్వాత నీ చేతుల్లోనే పెట్టి నిర్ణయం తీసుకుంటాను. ఆ క్షణంలో అంజలి తన తండ్రి వైపుకు చూసింది. ఆయన కన్నతల్లో నడిచిపోతున్న జుట్టును గమనించాక తన తండ్రికి నిజంగానే వయసైపోతుందని ఆమె అనుకుంది. మరోవైపు కావేరి ఈసారి పోటీలో అంజలికు ప్రత్యర్థి అయిన నవనీతను ఒక రెస్టారెంట్ కు భోజనానికి పిలిచింది. ఈసారి అంతర్జాతీయ ఆభరణాల డిజైన్ పోటీలో విజేతగా అంజలి పేరు ముందే నిర్ణయించారని నవనీతతో చెప్పింది. ఆ విషయం మీకెలా తెలిసింది కావేరి గారు? మీరు చెప్పేది నిజమేనా అని నవనీత కళ్ళల్లో స్పష్టమైన కోపాన్ని ప్రదర్శిస్తూ ప్రశ్నించింది కావేరిని. నాకు వచ్చిన సమాచారం ఖచ్చితమైనది. నేను మీకు హామీ ఇవ్వగలను. మీరు ఈ పోటీలో న్యాయంగా గెలవాలి అన్నా, లేదా సౌందర్య జ్యువెలరీలు అందరికన్నా ప్రత్యేకంగా నిలవాలి అన్నా మీరు అంజలిని అడ్డు తొలగించుకోవాలి. ఇక లేకపోతే కంపెనీలోని అందరిని మించి ప్రకాశించే వ్యక్తి ఖచ్చితంగా ఆమె అవుతుంది అని కావేరి కళ్ళల్లో కఠినమైన మెరుపుతో ప్రకటించింది తనతో. అదెలా సాధ్యం అని నవనీత గట్టిగా అంది. నవనీత గారు, నేను మిమ్మల్ని భయపెట్టాలని చూడడం లేదు. కానీ మీరు సౌందర్య జ్యువెలరీ నుండి వెళ్ళిపోతేనే ఆమెను మించగలరు. లేదంటే అంజలి మిమ్మల్ని ఖచ్చితంగా మరుగున పడేస్తుంది. కావేరి గారు, మీరు నన్ను బయటకు పిలవడానికి ఇది అసలు కారణం కాదని నేను ఊహిస్తున్నాను. నవనీత తెలివైనది కావడంతో దాని వెనుక ఉన్న అసలు అర్థాన్ని పసిగట్టింది. మీకు అంజలి అంటే ద్వేషమని నాకు తెలుసు. నాకు అంతే. ఆమె సౌందర్య జ్యువెలరీ విడిచి వెళ్ళిపోవాలి. అసలు ఈ ఆభరణాల డిజైనింగ్ రంగంలో ఉండకూడదని నేను తీవ్రంగా కోరుకుంటున్నాను. అందుకే మీరు నాతో చేతులు కలపాలని ఆశిస్తున్నాను. కావేరి అంజలిపై ఎందుకంత ద్వేషమో నవనీతకు స్పష్టంగా తెలుసు. ఆర్య గారి ప్రియురాలిగా ఉండి కంపెనీలో అంజలి ఆర్య గారు ఒకరితో ఒకరు దగ్గరగా ఉండటం ఆమె ఉండడాన్ని చూస్తూ ఉంది. అందుకే ఆమె అంజలిని ఎలా ద్వేషించకుండా ఉంటుంది? అందువల్ల ఆమె ఏమాత్రం సంతోషించకుండా అంగీకరించింది. తప్పకుండా మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కావేరి గారు. కానీ నేనేం చెయ్యాలి? నవనీత ప్రశ్నకు కావేరి దగ్గర ముందు సమాధానం సిద్ధంగా ఉంది. ఈ ఏడాది అంతర్జాతీయ ఆభరణాల డిజైన్ పోటీని స్పాన్సర్ చేస్తున్న కంపెనీ చైర్మన్ మీకు తెలుసా? డిజైనింగ్ రంగంలో విస్తృతమైన పరిచయాలు ఉన్నందున కావేరి ప్రస్తావించిన చైర్మన్ ఎవరో నవనీతకు నిజంగానే తెలుసు. ఆ చైర్మన్ ఒక పేరు మోసిన వికృత మనిషి. ఒకప్పుడు తన పరిచయాలు పెంచుకోవడంలో సహాయం చేస్తానని చెప్పి ఆమెను భోజనానికి పిలవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె తిరస్కరించింది. నా దగ్గర ఆయన ఫోన్ నెంబర్ ఉంది. నేను ఎప్పుడైనా ఆయనతో మాట్లాడగలను. కావేరి సంతృప్తిగా నవ్వింది. నా ప్లాన్ ఏంటంటే అంజలిని అతన్ని ఒకే మంచం మీదకు చేర్చి ఫోటోలు తీసి అవార్డులు వేడుక రోజున వాటిని బయట పెట్టాలి. అప్పుడు ఆమె ఖచ్చితంగా ఏ అవార్డు గెలవలేదు. పైగా డిజైనింగ్ రంగంలో నవ్వులు పాలవుతుంది. ఏమంటారు? ఈ ప్లాన్ ప్రమాదకరమైనదని నవనీతకు అనిపించినా ఆమె అంజలిను ఇక ఏమాత్రం సహించలేకపోయింది.
నిజంగానే ఈ పోటీలో విజేతగా అంజలి పేరు అంతర్గతంగా నిర్ణయిస్తే ఆ 10 లక్షల బహుమతి ఆమె చేతికి వెళ్ళిపోతుంది. అది నవనీతకి ఏమాత్రం నచ్చలేదు. సరే, నేను చైర్మన్ ని బయటికి పిలిచి మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు అంజలిను ఆ ఉచ్చులో ఎలా పడేస్తారు అని నవనీత ఆసక్తిగా అడిగింది కావేరిను. నాకు నా పద్ధతులు ఉన్నాయి. మీరు ఈ శనివారం రాత్రికి ఆ చైర్మన్ ని బయటికి పిలవండి. ముందే నిఘా కెమెరా ఏర్పాటు చేయండి. నేను సమయానికి అంజలిను అతని మంచం మీదకు చేరేలా చూస్తాను అంది. మరి ప్లాన్ వర్కౌట్ అవుతుందో బెడిసి కొడుతుందో చూద్దాం. ప్రతిసారి కావేరి గెలవదు కదా.